హలో ఎవ్రీవన్. 20 సంవత్సరాల తర్వాత 'వెంకీ' సినిమా రిలీజ్ అవుతుంది డిసెంబర్ 30th. సో అందరూ మళ్ళీ ఒక్కసారి అంటే సోషల్ మీడియాలో దాని మీద వస్తున్న హల్చల్, పోస్టులు, ఎగ్జైట్మెంట్ చూస్తుంటే నాకు మళ్ళీ రిలీజ్ డే, ఫస్ట్ టైం రిలీజ్ డే గుర్తొస్తుంది. ఎందుకంటే నేను అప్పుడే రైటర్గా నా కెరియర్ స్టార్ట్ చేసిన బిగినింగ్ డేస్లో వచ్చిన సినిమా 'వెంకీ'. దాంతో చాలా నా పేరు వచ్చింది. ఒక రైటర్గా గుర్తింపునిచ్చింది, ఒక స్టార్డమ్నిచ్చిన సినిమా 'వెంకీ'. ఇప్పటికీ ఏ ఊరు వెళ్ళినా, ఏ కంట్రీ వెళ్ళినా అందరూ సార్ 'వెంకీలో ట్రైన్ ఎపిసోడ్', 'వెంకీలో ట్రైన్ ఎపిసోడ్' అని అందరూ పదే పదే దాని గురించి మాట్లాడుతుంటారు. ఇట్స్ ఎ మ్యాజిక్. అండ్ దానికి 100% రవితేజ టైమింగు ప్లస్ సీను వైట్లకి ఉన్న తనకి ఉన్న ఒక విట్ ఉంటుంది, ఒక కామెడీ టైమింగ్ ఉంటుంది. అది చాలా యాడ్ అయింది. మీరు రాసిన డైలాగ్స్, పాత్రల పేర్లు వీటికన్నా తను ఐ థింక్ ఇందులో పనిచేసిన ప్రతి వాళ్ళ టాలెంట్ని ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఒక గోపి మోహను, ఒక సీను వైట్ల, ఒక కోనా వెంకట్, ఇలాగా ఎంతోమందిని, అలాగే మా స్నేహ గారు, అందులో ఉన్న బొడ్డోడు భరత్, ఇలా ఎంతోమంది యాక్టర్స్, ఎస్పెషల్లీ మాస్ మహారాజ్ రవితేజ. సో ఇలా అందరి కెరియర్స్ని ఇంకొక స్థాయికి, ఒక 10 మెట్లు ఎక్కించిన సినిమా 'వెంకీ'. డిసెంబర్ 30th నాడు మీ అందరితో పాటు నేను కూడా శాంతి థియేటర్లో చూడాలని చాలా ఉత్సాహంగా ఉన్నాను. సీ యూ ఆల్ on December 30th.